త్రూ ఏ లాయర్. ఆయన ఒక ప్రోగ్రామ్ చూశాను, ఇట్లా హనీ ట్రాప్లు మగళ్ళ నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళ వీడియో చూశాను. సో అటువంటి సిమిలర్ కేసు నా జీవితంలో జరిగితే ఆ లాయర్ని సంప్రదించి తర్వాత అక్కడ ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. నాకు కొద్ది గొప్ప కాస్త ఆర్జేగా యాంకర్గా కాస్త పేరుంది కాబట్టి వాళ్ళు ఆ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత చాలా రోజులకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఐ మీన్ ఒక 2 నెలల తర్వాత అనుకోండి. సో సిమిలర్ ఆ అరుపులు అదరగణ సేమ్ క్యారెక్టర్ అనమాట నేను చూసిన దాంట్లో సిమిలర్. సో ఎవరైనా హనీ ట్రాప్ అంటే అది జరిగింది అక్కడ, ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనిషి క్యారెక్టర్ ఒక సైకోటిక్ బిహేవియర్ ఏదైతే ఆ అమ్మాయి చేసిందో ఫోన్ కాల్లో మనం వినున్నాం కదా, అదే టైప్ నేను చూస్తున్నాను అన్నమాట మనిషిని యాజ్ ఇట్ ఈజ్ అదే. కాబట్టి నేను వెంటనే రాజస్థాన్కి మెసేజ్ చేశాను, సో ఇది ఈ వీడియో చూడు ఒకసారి, ఆడియోలు విను, కొంచెం సిమిలర్గా నార్సిజం లా ఉంది, కొంచెం సైకాటిక్ బిహేవియర్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మీరు రాజస్థాన్ కొంచెం క్లోజ్ రిలేటెడ్? లేదు, నథింగ్ లైక్ దట్. అంటే మన మీడియా ఫ్రెండ్స్ రెండు మూడు షోకి పిలుస్తూ ఉండేవారు, బాగా వస్తూ ఉండేవాడు, బాగా అట్లా పరిచయం. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అప్పుడు కూడా రాజస్థాన్ మెసేజ్ పెట్టినప్పుడు కూడా హీ డిడ్ంట్ రెస్పాండ్. అంతే, అందరిలాగే మీలాగే నేను కూడా అప్రహెన్షన్ తోటి పెట్టుంటాను మెసేజ్, అంతకుమించి నాది ఇంకేం లేదు. కానీ ఏమైందంటే దీని గురించి మాట్లాడదాం మనం అని చెప్పి వాళ్ళు అదే సిమిలర్గా ఉంది కదా టాపిక్ అని ఆ మనం టీవీ వాళ్ళు పిలిచినప్పుడు నేను అక్కడ మాట్లాడాను. అది బాగా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత అంటే అందరూ ప్రశ్నిస్తున్నారు, కానీ నేను పాయింట్ గుచ్చి అడిగాను అనమాట. అడిగేటప్పటికి అది బాగా గుచ్చుకుంది వాళ్ళకి. తర్వాత అందరూ కూడా దీంట్లో పాయింట్ ఉందని కొంతమంది, చాలా మంది మీడియా, కొంతమంది ఏమో వైరల్ అవుతుందని కొంతమంది డిబేట్లు పెట్టి రచ్చ చేస్తే కాస్త టీఆర్పీలు వస్తుందని కొంతమంది, న్యాయం ఉంది వీడి దాంట్లో అని కొంతమంది, ఇలా రకరకాల. నేను యాజ్ అ జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను పిలిచింది కారణం ఏంటంటే ఇంత రప్చర్ అవుతోంది కదా, అసలుకి శేఖర్కి దీంట్లో విషయం ఏంటి, శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై. సో ఆ తర్వాత సార్ ఒకటి అడగండి సార్, నాకు కోడిపురకు చెప్పండి, నేను మాల్ పాయింట్స్ చెప్తాను నేను. నెక్స్ట్ లావణ్య ఇష్యూని ఎందుకు ఫ్లేరప్ చేస్తున్నారు, సో యు ఆర్ గివింగ్ సమ్ మోర్ మైలేజ్ టు ది లావణ్య అనేది ఒకటి. నెక్స్ట్ రాజ్ తరుణ్ నిజంగానే ఈ లవర్స్ వ్యవహారం ఇవన్నీ వాటన్నిటికీ దూరంగా ఉంటాడా, నిజంగానే ఉంటాడా ఏంటి? సో ఈ 3 విషయాలు మీ నుంచి తెలుసుకుందాం అని అనుకుని నేను మిమ్మల్ని కాల్. మీరు మళ్ళీ ఒక్కొక్కటి అడగాలి, రైట్? 3 గుర్తుపెట్టుకోవాలి. సరే. సో ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అవ్వడానికి నాకంత ఇది కూడా లేదు, బట్ మామూలుగా ఇది పాయింట్ అని చెప్పా చాలా క్లియర్గా. ఇదిగో చూడండి, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఆడియోలో ఈ మాట అంది, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఆడియోలో నాకు మస్తాన్ సాయితో కనెక్షన్ ఉందని అన్నట్టుగా అమ్మాయి మాట్లాడుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్లో చింటూ అనే వ్యక్తి, ఆ చింటూ ఎవరు, ఈ మస్తాన్ సాయి ఎవరు, వీళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్స్ రైజ్ చేశాను ఫస్ట్. ఓకే, రైజ్ చేశాను. తర్వాత దాని గురించి మళ్ళీ ఇంకొకళ్ళు పిలిచినప్పుడు కాస్త అదే చెప్పిన సోదే ఏం చెప్తాం అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేస్తూ మొదలెట్టాను అనమాట. సో నాకు షాకింగ్ విషయాలన్నీ బయటపడ్డాయి. తర్వాత ఆవిడ డ్రగ్స్ నేపథ్యం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో నేను జస్ట్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లైక్ ఎనీబడి. ఇప్పుడు డ్రగ్స్ నేపథ్యం ఉన్నప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఎంఐ డ్రగ్స్ యూజ్ చేస్తుంది. అయ్యో, కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్, ఉంచారు, అది కరెక్టే. మళ్ళీ అలాంటి విషయాన్ని మీరు డ్రగ్స్ అమ్మాయి గురించి అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ మీరు ప్రత్యేకంగా లావణ్యాన్ని ఎక్స్పోజ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అనేది నేను ఇక్కడ అంటే డాట్స్ కనెక్ట్ అయితే మనకి ఎందుకు అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు డ్రగ్స్ కేసు నుంచి ఆవిడ బయటపడలా, యాక్చువల్గా బెయిల్లో బయటకు వచ్చింది. ఇంకా ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్లో పెట్టిందేమో నార్కోటిక్స్ 22B సెక్షన్, అది 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష కన్ఫర్మ్ అయితే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు అడుగుతారు ఎందుకు నువ్వు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నావు అంటే నాకేం సంబంధం లేదు, ఇది కావాలని నన్ను ఇరికిచ్చారు. బేసికల్ అదే ఎవరైనా చెప్పేది, ఎవరు ఇరికిచ్చారు అంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పకుండా రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు. ఎందుకంటే రాజ్ తరుణ్ ఎక్కువ కాంటాక్ట్స్ ఎక్కువసేపు చాటింగ్లు రాజ్ తరుణ్తోనే ఉంటాయి కాబట్టి, సో రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు, వాట్ ఎవర్ ఫర్ రీజన్ రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు. రాజ్ తరుణ్ ఎందుకు ఇరికిస్తాడు, రాజ్ తరుణ్ అవసరం ఏంటి అంటే, రాజ్ తరుణ్ నేను చాలా కొన్నేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఇప్పుడు సడన్గా అతనికి కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, నన్ను వదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశాడు. వదిలించుకోవాలంటే అదే ఇన్వాల్వ్ చేస్తారు, ఇంకేదన్నా చేయొచ్చు కదా, బ్రేకప్ చెప్పుకోవచ్చు, ఎంతమంది రకరకాల గ్రూప్ ప్రధానికి డ్రగ్స్ కేసు మర్డర్ కేసులు ఇట్లా ఇన్వాల్వ్ చేస్తారా. బట్ వాట్ ఎవర్, దట్ వాజ్ హర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, అంటే
ఒకటి డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ఈ కేసు పెట్టిందా, ఈ కేసు పెడుతూ పెడుతూ రాజ్ తరుణ్ నన్ను ఇరికిచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? రాజ్ తరుణ్ పోలీసులకి లంచాలు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈవిడ లోపల పెట్టించాడా?